హలో ఎవ్రీవన్. చలికాలంలో పిల్లలకి మరియు పెద్దలకి దగ్గు వస్తుంటుంది కదా. ఎలాంటి మందులు వాడకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే దగ్గు తగ్గడానికి ఒక చిన్న టిప్ అయితే చూపిస్తున్నాను. సో అదేంటో చూసేద్దాం రండి. దీనికోసం మనం జాజికాయల్ని కరక్కాయల్ని తీసుకోవాలి. ఇది ఏ కిరాణా స్టోర్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ముందుగా మనం జాజికాయల్ని దంచుకుందాము. ఇక్కడ మనం జాజికాయల కన్నా కరక్కాయల క్వాంటిటీ అనేది డబల్ తీసుకోవాలి. అంటే 4 జాజికాయలు తీసుకుంటే 8 కరక్కాయలు తీసుకోవాలన్నమాట. ఇవి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తే మెత్తగా పౌడర్ అయితే అవ్వదండి. సో అందుకే ముందుగా మనం ఇలా ముక్కల కింద దంచుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనం ఫైన్ పౌడర్ కింద చేసుకుందాము. చూసారు కదా, ఇలా కొంచెం దంచుకున్న తర్వాత దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము కరక్కాయల్ని కూడా ఇదే విధంగా దంచుకుందాము. కరక్కాయల్ని కొంచెం దంచిన తర్వాత లోపల గింజ అనేది బయటకు వస్తుంది. ఆ గింజ తీసేసి మిగిలినదంతా కూడా మెత్తగా దంచుకోవాలి. చూసారు కదా, ఈ గింజలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకొని మిగిలిన కరక్కాయల్ని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. పౌడర్ని మనం 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కదా, ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీనిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక చిటికెడ అలాగా నోట్లో వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తినే పిల్లలకైతే డైరెక్ట్గా పౌడర్ వేయచ్చు. బాగా చిన్న పిల్లలకైతే కొంచెం తేనెలో ఈ పౌడర్ని కలిపి పెట్టచ్చు. ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల సైనస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుందండి. ఈ పౌడర్ని ఒక 2 డేస్ యూస్ చేస్తే మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.